దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని క్రమశిక్షణ. ప్రియులారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనాలు జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞానవంతుడైన బోధకుడు దేవుని క్రమశిక్షణను అంగీకరించమని పాఠకులను ఆహ్వానిస్తూ ఉన్నాడు. క్రమశిక్షణ అనే పదాన్ని దిద్దుబాటుగా అనువదించవచ్చు. ప్రియులారా, మంచి ప్రేమగల తండ్రిగా దేవుడు తన ఆత్మ ద్వారా, లేఖనాల ద్వారా స్వయం వినాశకరమైన ప్రవర్తనను సరిదిద్దుకోవడానికి మాట్లాడతాడు. దేవుని క్రమశిక్షణ పాతుకుపోయిన ఆయన ప్రేమకు, మనకు ఏది ఉత్తమమైనదనే కోరికకు సంబంధం కలిగి ఉంది. కొన్నిసార్లు ఇది పర్యవసానాల వలె కనిపిస్తుంది. కొన్నిసార్లు దేవుడు మన అపార్థాలను ఎత్తి చూపమని ఎవరినైనా ప్రేరేపిస్తాడు. తరచూ అది అసౌకర్యంగా ఉంటుంది. కానీ దేవుని క్రమశిక్షణ ఒక బహుమానం. ప్రియులారా, మనము దీనిని ఎల్లప్పుడూ ఆ విధంగా మనం చూడం. 11వ వచనాన్ని గమనించినప్పుడు, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు అని జ్ఞాని హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, కొన్నిసార్లు దేవుని శిక్షకు మనం భయపడుతూ ఉంటాం. ఇతర సమయాల్లో మన జీవితాల్లోని చెడు విషయాలను దేవుని శిక్షగా తప్పుగా అర్థం చేసుకుంటాం. ప్రియులారా, శిక్షనిచ్చే ప్రేమగల తండ్రి హృదయానికి ఇది చాలా దూరంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మనయందు సంతోషిస్తున్నాడు, మనలను ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనలను సరిదిద్దుతాడు. ప్రియులారా, దేవుని శిక్షకు భయపడటానికి బదులు మనం దాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. మన హృదయాల్లో దేవుని దిద్దుబాటు స్వరాన్ని విన్నప్పుడు, లేదా లేఖనాన్ని చదివేటప్పుడు ఆయన మనకు మంచి దానిని అందించుటలో ఆయన ఆనందించుటను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయవచ్చు. కనుక దేవుని క్రమశిక్షణ గూర్చి జ్ఞాని జ్ఞాపకం చేస్తూ, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. నిన్ను సరిదిద్దడానికి, దేవుడు నిన్ను శిక్షించడానికి నీకు క్రమశిక్షణ నేర్పిస్తాడు. దేవుని క్రమశిక్షణ నీ జీవితానికి మేలుకరమైన ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభు, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. వారికి మీ సహాయం అనుగ్రహించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి.
మీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి నాయన. తండ్రి, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ సమయంలో నాయన తండ్రి, అనేక మంది బిడ్డలు మారు మనస్సు లేక నశించిపోతుండగా ప్రతి ఒక్కరికి కావలసిన మారు మనస్సును అనుగ్రహించండి, రక్షణ భాగ్యమును ఇవ్వండి. తండ్రి, దిన దీవెనలతో నింపమని చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండి కావలసిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేసి మీరే వారికి తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.